It's just a little loose, Dad. I'll fix it next week. No, son. If the chain breaks, you'll crash. Let's fix it now. A stitch in time saves 9. హాయ్ అందరికీ ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కు స్వాగతం. ఇది మన 46వ రోజు. సో ఈ రోజు మనం ఒక చాలా పవర్ఫుల్ ఇడియం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒక చిన్న సమస్య పెద్దగా మారకముందే దాన్ని ఎలా పరిష్కరించాలి అని చెప్పే ఒక మంచి మాట. సరే, ఇంకా ఆ ఇడియం ఏంతో చూద్దామా? అదే ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా మన డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, తెలుగులో చెప్పాలంటే సమయానికి వేసే ఒక కుట్టు 9 కుట్ల పనిని ఆదా చేస్తుంది. అంటే ఏంటి? సింపుల్గా ఒక చిన్న పనిని కరెక్ట్ టైంలో చేస్తే భవిష్యత్లో వచ్చే పెద్ద శ్రమ తగ్గుతుందన్నమాట. సరే, దీని అసలు మీనింగ్ ఏంటి? దీని వెనకున్న కథ ఏంటి? ఒక కుట్టు 9 కుట్ల కంటే బెటర్ అని ఎందుకంటారు? రండి ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. దీని వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే ప్రోక్రాస్టినేషన్. అంటే పనుల్ని వాయిదా వేసే అలవాటుంది గదా, దానికిది ఒక పర్ఫెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న పని చేస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు అని ఇది మనకు చాలా క్లియర్గా చెప్తోంది. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్. చూడండి, ఫస్ట్ ఒక బట్ట మీద చిన్న చిల్లు పడిందనుకుందాం. దాన్ని అప్పుడే వదిలేస్తే ఆ చిల్లు కాస్త పెద్ద చిరుగులాగా అయిపోతుంది. అప్పుడు దాన్ని బాగుచేయడానికి ఒక కుట్టు సరిపోదు, ఏకంగా 9 కుట్లు వేయాల్సొస్తుంది. చూసారా ఎంత సింపుల్ లాజికో? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సామెత 1700ల కాలం నాటిది. అంటే కుట్టు పనికి సంబంధించిన ఒక పాత మాట అన్నమాట. మరి అప్పట్లో కుట్టడమనేది అందరికీ తెలిసి ఉండాల్సిన ఒక ముఖ్యమైన స్కిల్. సో అప్పటి వాళ్లకు ఇది చాలా ప్రాక్టికల్గా అనిపించుంటుంది. ఓకే, ఆ పాత సామెత ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతుంది? మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. లెట్స్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. మొదటి ఎగ్జాంపుల్, ఇంట్లో మనకు చాలా కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం. రిపేర్ ద లీక్ నౌ, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే ఎక్కడైనా లీక్ కనిపిస్తే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. ఎందుకంటే ఆ చిన్న నీటి చుక్కని మనం వదిలేస్తే అది పెద్ద లీక్ అయిపోయి గోడలన్నీ పాడుచేస్తుంది. అప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పట్టించుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇక రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మన హెల్త్కి సంబంధించింది. గో టు ద డెంటిస్ట్ ఫర్ దాట్ స్మాల్ పెయిన్, అ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే పంటి నొప్పి లైట్గా మొదలైనప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడం బెటర్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? అదే పెద్దదైపోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళొచ్చు. అప్పుడు నొప్పి ఎక్కువ, ఖర్చు ఎక్కువే. సో చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే చూసుకుంటే తర్వాత వచ్చే పెద్ద తలనొప్పి, డబ్బు రెండూ సేవ్ అవుతాయి. ఇక మూడో ఎగ్జాంపుల్, ఇది ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. స్టడీ ఎ లిటిల్ ఎవ్రీడే, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. దీని మీనింగ్ చాలా క్లియర్ కదా. ఎగ్జామ్స్ ముందు రాత్రి మొత్తం కంగారుగా చదివే బదులు రోజు కొంచెం చదువుకుంటే సరిపోతుంది. ఆ లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు, భారం కూడా తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం ఈ ఇడియం గురించి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. మన లైఫ్లో ప్రస్తుతం మనం వెంటనే పట్టించుకోవాల్సిన చిన్న సమస్య ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అది చాలా రోజులుగా వాయిదా వేస్తున్న కార్ సర్వీస్ కావచ్చు, లేదా హెల్త్ చెకప్ కావచ్చు, లేదంటే ఇంట్లో చెయ్యాల్సిన ఏదో ఒక చిన్న పని ఏదైనా సరే. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆ పనిని పూర్తి చేస్తే రేపు మనం రిలాక్స్గా ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫిక్స్ ఇట్ టుడే, రిలాక్స్ టుమారో. ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మళ్ళీ మనం డే 47లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.